గణిత శాస్త్రంలో అన్నిటికంటే తేలికైన ప్రసిద్ధికెక్కిన సిద్ధాంతం ఈ పైథాగోరియన్ సిద్ధాంతము. ఈ సిద్ధాంతము లంబకోణ త్రిభుజములకు అంటే రైట్ ట్రయాంగిల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఏదైనా త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటే దానిని లంబకోణ త్రిభుజం అంటాము. ఇది చూస్తే ఈ కోణం యొక్క రెండు భుజాలు ఒకటి అడ్డంగా మరొకటి నిలువుగా ఉన్నాయి. అంటే త్రిభుజంలో 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. దీని మీదే పైథాగోరియన్ సిద్ధాంతము వర్తిస్తుంది. అయితే అది ఏమి చెప్తోందో చూద్దాము. ఒక భుజము ఏ, ఒకటి బి, ఇంకొకటి సి అనుకుందాము. సి అన్నది లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజము. ఏ భుజము లంబకోణానికి ఎదురుగా ఉన్నది అని గుర్తుంచుకోవడం చాలా అవసరం. లంబకోణ త్రిభుజములో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవుతుంది. ఏదైతే లంబకోణానికి ఎదురుగా ఉందో ఆ భుజము త్రిభుజంలో అన్ని భుజాల కంటే పొడవుగా ఉంటుంది. ఏవైనా రెండు భుజాల కొలతలు మనకి తెలిస్తే ఈ రాసిన సమన్వయం ద్వారా మనము ఇంకొక భుజము యొక్క కొలతని తెలుసుకోవచ్చును. ఏ భుజం అయితే త్రిభుజంలో అన్ని భుజాల కంటే పొడవుగా ఉంటుందో అది లంబకోణానికి ఎదురుగా ఉంటుంది. దానిని హైపోటెన్యూస్ లేదా కర్ణము అని అంటాము. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని వాడుదాము. ఇది చాలా సులువైనది. ఒక లంబకోణ త్రిభుజాన్ని గీస్తాను. ఈ భుజం యొక్క విలువ 9, అలాగే ఈ భుజం యొక్క కొలత 7. అయితే ఈ భుజం సి యొక్క కొలత ఎంత? ఇప్పుడు పైథాగోరియన్ సిద్ధాంతాన్ని ఉపయోగిద్దాం. 9 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్గా రాయవచ్చు. 9 స్క్వేర్ యొక్క విలువ ఎంత? 81. అలాగే 7 స్క్వేర్ విలువ ఎంత? 49. 81 ప్లస్ 49 యొక్క విలువ 130 అవుతుంది. అలాగే ఇది సి స్క్వేర్కి సమానము. కావున సి స్క్వేర్ ఈక్వల్ టు 130 వచ్చింది. లేదా సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 130 అని రాయవచ్చు. దీన్ని చిన్న నెంబర్స్ యొక్క హారంలో విడగొడితే అది అన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. కావున దానిని ఇలాగే ఉంచేస్తాను. కావున సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 130 అని వ్రాస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఒక లంబకోణ త్రిభుజాన్ని గీస్తున్నాను. ఇది దాని లంబకోణం. ఈ భుజం కొలత ఏ అనుకున్నాను. ఈ భుజం కొలత 21, ఇంకా ఈ భుజం యొక్క కొలత 35 అనుకుందాం. అయితే ఏ ఎంత? కర్ణము 35 అయితే ఏని ఎలా కనుక్కోవాలి? పైథాగోరియన్ సిద్ధాంతాన్ని రాద్దాము. ఏ స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ఈక్వల్ టు 35 స్క్వేర్. సి స్క్వేర్ అన్నది అన్ని భుజాల కన్నా పొడవైనది అని లంబకోణానికి ఎదురుగా ఉండేదని గుర్తుంచుకోవాలి. కావున ఏ స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ఈక్వల్ టు 35 స్క్వేర్ వస్తుంది. 21 స్క్వేర్ ఎంత? 21 ఇంటూ 21. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 2 2, ఇక్కడ 0. 2 ఇంటూ 1 2, అలాగే 2 ఇంటూ 2 4. కూడితే 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1, 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4, ఇంకా 4 అలాగే వస్తుంది. అలాగే 35 స్క్వేర్ ఎంత?
35 స్క్వేర్ని 35 ఇంటూ 35 రాయవచ్చు. 5 ఇంటూ 5 25, 5 ఇక్కడ, 2 పైన, 5 ఇంటూ 3 15, 15 ప్లస్ 2 17, ఇక్కడ 0 పెట్టాలి. 3 ఇంటూ 5 15, 5 ఇక్కడ, 1 పైన, 3 ఇంటూ 3 9, 1 ప్లస్ 9 10, రెంటిని కూడితే 5 ప్లస్ 0 5, 7 ప్లస్ 5 12, 1 ప్లస్ 1 ప్లస్ 0 2కి సమానము. అలాగే 1 వస్తుంది. మొత్తం 1225 వచ్చింది. కావున ఏ స్క్వేర్ ప్లస్ 441 ఈక్వల్ టు 1225 అని వ్రాయవచ్చును. లేదా ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1225 మైనస్ 441 అని వ్రాయచ్చు. కావున ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఇంకా 2 చిన్నది కావున పక్కన నెంబర్ నుండి 1 తగ్గించి ఇక్కడ 12 రాస్తాను. తీసివేత చేస్తే 5 మైనస్ 1 4, 12 మైనస్ 4 8, 11 మైనస్ 4 7 వస్తుంది. కావున ఏ స్క్వేర్ ఈక్వల్ టు 784 వచ్చింది. కావున ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 784. దీన్ని విడగొట్టుదాము. 784ని 2 ఇంటూ 392, 392ని 2 ఇంటూ 196గా వ్రాయచ్చు. 196ని 2 ఇంటూ 98గా వ్రాయచ్చు. 98ని 2 ఇంటూ 49గా వ్రాయవచ్చు. ఇక్కడ 4 2లు ఉన్నాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 16 వస్తుంది. కావున ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 49గా వ్రాయవచ్చు. కావున స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 7 వస్తుంది. 4 ఇంటూ 7 28కి సమానం. కావున ఈ భుజము 28 అవుతుంది. ఇంకొకటి చూద్దాము. ఇంకొక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటాను. ఇది ఒక లంబకోణ త్రిభుజం. దీనిలో ఈ భుజం 24, ఈ భుజం 12 అయితే ఈ భుజాన్ని బి అనుకుంటాను. దీని కొలత ఎంత? ఎప్పుడు సాధన చేస్తే ముందు కర్ణం ఏది అన్నది చూసుకోవాలి. ఈ త్రిభుజానికి 24 కర్ణము. ఇది లంబకోణానికి ఎదురుగా ఉండేది కావున ఇదే కర్ణము. ఇప్పుడు బిని మనము కనుక్కోవాలి. పైథాగోరియన్ సిద్ధాంతాన్ని ఉపయోగించుదాము. బి స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ వస్తుంది. దీనిని బి స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్గా వ్రాయవచ్చు. దీనిని బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్గా వ్రాస్తాను. క్యాలిక్యులేటర్లో కొడతాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 20.74 వచ్చింది. లేదా 24 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ని చూద్దాము. ఇది 432 వచ్చింది. కావున బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 432 అని వ్రాస్తాను. దీన్ని విడగొట్టి రాస్తే 432ని 2 ఇంటూ 216గా వ్రాయచ్చు. 216 పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అన్నది చూద్దాం. కాదు. కావున దానిని 2 ఇంటూ 108గా వ్రాస్తాను. 108ని 4 ఇంటూ 27గా, అలాగే 27ని 9 ఇంటూ 3గా రాస్తాను. ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 4 అన్నది 16కి సమానము. 16 ఇంటూ 9 ఇంటూ 3 వచ్చింది. కావున ఇది 432కి సమానమే. బి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 16 ఇంటూ 9 ఇంటూ 3గా వ్రాయవచ్చు. ఇది బి ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఇంటూ రూట్ 3కి సమానము. 4 ఇంటూ 3 12 అవుతుంది. కావున
b ఈజ్ ఈక్వల్ టు 12√3 వస్తుంది. కావున ఈ భుజం యొక్క కొలత 12√3 అని అర్థం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.